మీ పూజా గదిలో ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది. పూజా గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పూజా గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు ఇంట్లో పూజ చెయ్యడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట. అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజా గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట. ముఖ్యంగా పూజా గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజా గదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోలు దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము, కానీ అలా ఉంచకూడదు. శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. నిత్యం దీపారాధనకు ఆవు నెయ్యి వడితే మంచిది. స్నానం చెయ్యకుండా పూజా గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. పూజా గదిలో ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకొని పూజ చెయ్యకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు, వస్తువులు పెట్టకూడదు. వీటి వల్ల పూజలో వచ్చే ఫలితం రాదు. పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. పూజా గదిలో ముందుగా వినాయకుడి ఫోటోని ఉంచాలి. ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి. మరీ ముఖ్యంగా పూజా గదిలోనే ఉండే దేవుని ఫోటోలు ఎదురుగా ఉండకూడదు. సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చెయ్యకూడదట. దేవుడు గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమ, అక్షంతలు ఉండాలట. ఇక అక్షంతలు విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి. విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు. వట్టి నేలపై కూర్చొని పూజ చెయ్యకూడదు. చాప గాని, వస్త్రము గాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజ పూర్తయిన తరువాత 7 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. అలాగే పూజా గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం. నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదట. ఇక ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పువ్వులను ఏదైనా నదిలో కలపడం మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గది ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మీకు సంతోషం, అదృష్టం కలగాలని అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎప్పుడు తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చెయ్యకూడదు. దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు. నరదిష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండటానికి మన పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటోని ఉంచుకోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజా గదికి ఎటువైపునా కూడా ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు. దేవుడి గదిలో బూజు ఉండరాదు. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు. ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. శివుడికి వెలుగ పన్నులు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇంట్లో ఒకే చోట 2 శివలింగాలను ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. వాస్తు ప్రకారం దేవతామూర్తులు విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.